సిటీ న్యూస్ కి స్వాగతం. ఇంటర్నేషనల్ అనేది ఒక అంతర్జాతీయ సేవా సంస్థ. దానికి జిల్లాలు ఉంటాయి. మన పాత వరంగల్ జిల్లా మొత్తం కలిపి T20F అని దానికి నెంబర్ ఉంటుంది. నేను ఈ సంవత్సరానికి ఒక పోస్ట్ ఉంటుంది. ఈ సంవత్సరానికి గాను నేను గవర్నర్గా వ్యవహరిస్తున్నాను. ఫ్లడ్స్ వచ్చిన ఏరియాస్ ని సెలెక్ట్ చేసుకుని ఒక సుమారు 850 కుటుంబాలకి మేము సహాయాన్ని అందించడానికి మన సంస్థ ద్వారా ముందుకు వచ్చాము. అందులో భాగంగా ఈరోజు మైసయ్య నగర్కి జరిగింది. ఇక్కడ 170 కుటుంబాలకి సహాయాన్ని అందజేస్తున్నాము. నిన్న 200 కుటుంబాలకి బొల్లికుంటలో అందజేశాము. అలాగే రేపు ఎల్లుండి కూడా పస్రా, గోవిందరావుపేట, ములుగు, సల్వాయి ఏరియాస్ లో చేయబోతున్నాము. ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు మైసయ్యనగర్ ప్రాంతం లోపల, శివనగర్ ఈ ప్రాంతం లోపల ఈ గుడిసెలు ఎర్రజన నాయకత్వంలో గత 30 ఏళ్ల క్రితం ఏర్పడ్డాయి. ఈ గడిచిన 30 ఏళ్ల నుంచి ఎప్పుడు వర్షాలు పడ్డాయి, ఈ ప్రాంతం మొత్తంగా మునిగి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు నిరాశ్రులై రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి. వాళ్ళ కన్నీటి గాథల్ని పరిశీలించి ఈరోజు వర్డ్ సొసైటీ వారు ఇవాళ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యం లోపల ఈ రోజు పేదలకి నిత్యావసర వస్తువులు, దుప్పట్లు ఇవ్వడానికి వారు ముందుకొచ్చారు. దీన్ని గవర్నర్ చంద్రశేఖర్ ఆర్య గారు పెద్ద మనసు చేసుకుని ఈ రోజు అదేవిధంగా జిల్లా టీమ్స్, జోన్స్ టీమ్స్ ఇవన్నీ కూడా వారి సొంత ఖర్చులతోటి లయన్స్ క్లబ్ వాళ్ళందరూ కూడా ఫండ్స్ సేకరించి ఈరోజు దాదాపు 11 లక్షల రూపాయల ఆ ఖర్చుతోటి జిల్లా వ్యాప్తంగా సహకరించేందుకు ముందుకొచ్చారు. దాంట్లో మైసయ్యనగర్ ప్రాంతంలో 170 కుటుంబాలకు మనం అందించాలి సార్ అని చెప్పేసి కోరడం జరిగింది. వారు పెద్ద మనసు చేసుకొని ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ప్రతి కుటుంబానికి కూడా ఈ రోజు వాళ్ళు వస్తు రూపాయన పెద్ద ఎత్తున సహకరిస్తున్నారు. వారికి అదేవిధంగా వర్డ్ సొసైటీ వారికి, లయన్స్ క్లబ్ వారికి, వర్డ్ సొసైటీ వారికి నా తరఫున శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ పక్కా పూర్తిగా పేదవాళ్లే ఉంటారు. ఇప్పటికే వాళ్ళు అనేక సార్లు మునగడం, వాళ్ళు నిరాశ్రులు కావడం, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా మాలాంటి వాళ్ళందరి సహకారంతో వాళ్ళు జనజీవనం చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ వీరికి పట్టాలు ఇవ్వడం కానీ, అదేవిధంగా ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి కార్యక్రమాలు జరగవు. మేము NGOs వారిని అందరినీ కూడా కోరుతున్నాం. దీనికి పక్కా ఇల్లు ఏమైనా కట్టించే అవకాశం ఉంటే కట్టించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ వారికి ఒక విన్నపం చేస్తున్నాం. అంతేకాకుండా ఇది ప్రధానంగా స్లమ్, మొత్తం నీళ్లలోనే ఉంటారు. ఎప్పుడు చుట్టుపక్కల దోమలు, వివిధ రకాల వ్యాధులతో ఉంటారు. వారికి కూడా ఏమన్నా ఆరోగ్యరీత్యా కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారిని కోరుతూ, ఇంత పెద్ద మనసుతోటి ఇవాళ ముందుకొచ్చినటువంటి లయన్స్ క్లబ్ లో ఉన్నటువంటి ప్రతి టీం మెంబర్ కి ఆర్థికంగా ముందుకొచ్చి ఇట్లా డబ్బులు సహకరించి ఆ విధంగా చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారికి నా మైసయ్యనగర్ ప్రజల తరఫున, నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.